ఓకే, ఇప్పుడు నా ప్రాంక్ కాల్ నా ఇష్టంలోకి మనం ఎంటర్ అయిపోయాం కాబట్టి ముందుగా నువ్వు ఎవరిని అలా ఏడిపిద్దాం అనుకుంటున్నావు? అవును, గరం హీరోయిన్ అదా శర్మ చేద్దామా మరి? అదే శర్మ. అదా శర్మ. ఓకే కాల్ చేయి. ఓకే, లెట్స్ కాల్ అదా శర్మ. రింగ్ అవుతుంది. There's always more friends to make. There's always a place I can take. Hello? Sawadika. Hello? Hello? Yes? You said we'll meet. It's already 7. When are you coming? No, who is this? No, listen. We are shooting in Bangalore and I came and told you hi and you gave shake hand and I was your fan. You remember me? No, sorry. Who are you? What? Okay. Hello. How are you? Hello. Yes? Yeah, this is Ada Sharma. Maybe. Who is this? Maybe. Yeah, it's okay. I'll decide depending on who you are. Yeah, okay. I am Sushank, who stays in Bangalore. So last week you were in shoot and we and my friend came to you and we gave shake hand to you and you told that to call me. No, I will not tell boys to call me like this. Come on, yeah. Just think about that. I mean, I shake hand with boys and say call me. No, I'm not done ever. I hope you remember my face. No, I'm really sorry, but I don't. No, I was in like denim jeans and a blue shirt, right, with black color shoe. Describe your face. Please tell me how you look. And you also told my friend looks like a little bit Hrithik Roshan. You don't look like Hrithik Roshan. You look like Shah Rukh Khan. Ada Sharma garu, మీకు తెలుగు వచ్చండి? కొంచెం వచ్చు. ఓకే, పోయినసారి మీరు బెంగళూరులో షూటింగ్ చేసేటప్పుడు మేము వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చామండి. మీరు కాసేపు ఒక 1.5 hours చిట్ చాట్ కూడా చేశారు మాతోటి. And then I said నా ఫేస్ రితిక్ రోషన్. కొంచెం అట్లే ఉంటాడు, కొంచెం హైట్ తక్కువగానే అట్లే ఉంటాడు ఆల్మోస్ట్. మీకు కామెడీ కాదు కదా? బ్యాంక్ లోన్ కావాలా మీకు? 25 rupees ఇస్తాం బ్యాంక్ లోన్. ఓకే, థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ ఎంత కడతారండి? ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే 25 rupees తీసుకోవాల్సిందే. అయ్యా, ఇంట్రెస్ట్ లేదు. జీరో ఇంట్రెస్ట్. ఇది ఏమండి, మర్యాదగా 20 రూపాయలు తీసుకుంటారా తీసుకోరా? నో సారీ, డోంట్ రిక్వెస్ట్. బాయ్. టాటా, సీ యూ, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ టు. హలో. Yes. Hey, this is Adi here. Adi, promotions ki get ready. Don't make prank calls like this. Mimi, bye. Hey, bye. Bye. పాపం అదా శర్మ గారు చాలా బంగారంగా మాట్లాడారు. ప్రాంక్ కాల్ చేస్తారని అంటున్నారు. కావాలంటే ఇప్పుడు మనం చేద్దాం. ఇప్పుడు ఎవరికి చేద్దాం? మోస్ట్ డేంజరస్ క్యాండిడేట్ ఇన్ ద వరల్డ్. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకి ఒకే ఒక కిల్లింగ్ వీరప్పన్ లాంటి వాడికే మనం చేద్దాం. వాడే శకలక శంకర్. ఓకే, రెడీ. అది హలో శంకర్ గారండి? శకలక శంకర్ గారండి? అవునండి. సార్ నమస్కారం సార్. నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు రవితేజ సార్. నేను మీకు పెద్ద అభిమాని సార్. మీకు గుడి కట్టిద్దాం అనుకుంటున్నాను సార్ శ్రీకాకుళంలో. సార్ మీకే సార్ చేసి. నేను మీకు వీరాభిమాని సార్. అంటే మీకు గుడి కట్టిద్దామని చందాల గురించి హైదరాబాద్ వచ్చాను సార్. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అంటే మీతో సెల్ఫీ దిగితే గానీ ఎవరు చందాలు ఇవ్వమంటున్నారు సార్. ఈ గుడి పేరు చెప్పి మోసం చేసి జనాల దగ్గర డబ్బులు దొబ్బి మీరేనా? ఎక్కడ నువ్వు? నేను ఒక్కడే కాదు సార్. అంటే మన శ్రీకాకుళం నుంచి చాలా మంది వచ్చారు సార్. అందరిని వేసుకొచ్చాను. డబ్బులకి బాగా టైట్ గా ఉంది సార్. మీరు ఏమైనా సాయం చేస్తే 5 లక్షల వరకు అనుకుంటున్నాను సార్ గుడికి. ఏమన్నా మీరు సాయం చేస్తే గుడి తొందరగా అయిపోతుంది సార్. అంటే మీరు హీరో అయ్యే లోపు మీకు గుడి కట్టేయాలని సార్. మీకు 5 లక్షలు నేను చూడలేదు. ఇప్పుడు ఇంకా చాలా మంది వచ్చారు సార్. వాళ్ళతో కూడా మాట్లాడండి. ఏంటే శంకర్ గారు, ఎవరెవరు తీసుకుని వచ్చారు? ఎవరు? ఏ ఊరు?
అయ్యా శంకర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఎవరు? నా పేరు కుటుంబరావు అంటారండి. కుటుంబరావు, చెప్పండి సార్, చెప్పండి. అదే సార్, మీ గుడికి గుడి కడదామని కుర్రాళ్ళు ముచ్చట పడిపోతున్నారు సార్. నాకా? ఏంటి నడిపేది కేకలేదు? నాటకం ఆడుతున్నట్టు ఎవరు గురికడతారు మీరు? నేనేం చేశారు గురికడతాను నాకు? ఏంటి చూసారా కుర్రాళ్ళు మీ మీద చూపిస్తున్న అభిమానం మామూలుగా లేదు. మామూలుగా లేదండి బాబు మీకు. అబ్బా వాట్ గురు? వాట్ బ్రో? కాదురా, సియాజ్ బండి కొనేటప్పటికి ఇంగ్లీష్ వచ్చిందంట నీకు? బండి మీద ఏమో రాసి ఉంటాయి కదన్నా కొన్ని పేర్లు, ఇంగ్లీష్ పేర్లు. నీదంతా ఇంగ్లీష్ అర్థమైతే గురు బాగున్నా? ఏటి గురి గోలేటి గుడి ఏటి? నిజంగా బాబు, నీ గురించి కుర్రాళ్ళు వచ్చారా లేదా? గుడి గిడి కడతా అంటున్నారు. కావాలంటే చూడు, మా దేవుడికి గుడి కట్టాలి. అరే మా దేవుడి గుడి కట్టాలని అరుస్తున్నారు ఇక్కడ. సైలెన్స్ అయిపోయింటే చచ్చిపోయాడని నిజంగా గుడి కడతాం. యారా గుండె చచ్చిపోయాడు? గుడి కట్టకపోతే నేను చచ్చిపోతా. శ్రీకాకుళం నుంచి వచ్చిన సొంత డబ్బులతో గుడి కట్టాలి అనా? ఆగిపోయింది ఫోన్ కాలే, ప్రాణం కాదు. ప్రాణం పోయినంత పని అయితే జరిగింది. వాడే కాదు, వీడియో అర్థం కాదు ఏంటో. ఓకే, వెరీ గుడ్. నా ఫోన్ కాల్ నా ఇష్టం. రౌండ్ కూడా అద్భుతంగా ఆడారు కాబట్టి ఈ రౌండ్ లో బాగా సతాయించిందంటే హీరో అది. అదా శర్మ తోటి వర్క్ చేయడం నీకు ఎలా 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 అనిపించింది? చాలా ఎక్స్ట్రాడినరీ యాక్ట్రెస్. నిజంగా నేను చేసిన దాంట్లో తను పెర్ఫార్మెన్స్ వైజ్ చాలా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. బాగా డెడికేటెడ్. అవునా? వెరీ నైస్. అందరు హీరోయిన్ లాగా గుడికి పెట్టుకుంటే ప్లీజ్. తను 1920 అని సినిమా చేసింది. అవును, అందులో కూడా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. బట్ మా సినిమాలో వచ్చి షీ ప్లేస్ ఎ ముస్లిం గర్ల్ అనమాట. ఆ క్యారెక్టర్ కి మోర్ కలర్ కావాలి, సో తెల్లగా ఉండాలి అండ్ ఐస్ ఎక్కువ కనబడుతూ ఉంటుంది సినిమాలో. సో అలా చూసి డైరెక్టర్ మదన్ గారు తను సెలెక్ట్ చేయడం అండ్ చాలా కష్టపడి చేసింది ఈ సినిమా. అచ్చా, గర్ల్లో నీ క్యారెక్టర్ గురించి చెప్పలేదు అంటే సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను ఒక పర్పస్ మీద తిరుగుతూ ఉంటాడు. తెలియకుండానే నేను హెల్ప్ చేస్తా ఉంటాను. నాకు తెలియదు తన పర్పస్ మీద తిరుగుతున్నట్టుగా, కాకపోతే నా హెల్ప్ ఉంటది. ఆ హెల్ప్ లో జరిగే మిస్టేక్స్ అన్ని కామెడీగా ఉంటాయి. తెలియకుండా ఇరుక్కుంటా ఉంటాను, తిరగకుండా కామెడీ జరుగుతూ ఉంటది. సినిమా మొత్తం అట్లాగే ఉంటది. మధులో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మధు అంటే నాకు తెలిసినంత వరకు ఒక క్యారెక్టర్ కామెడీ అట్ ద సేమ్ టైం ఎమోషన్. ఫ్రెండ్ క్యారెక్టర్ రెండింటిని హ్యాండిల్ చేయాలంటే మధు కరెక్ట్. మీరు ఇవన్నీ చెప్తుంటే హైప్ అలా గరం పెరిగిపోతుంది బాయిల్ లాగా. మంచి సినిమా, 100% వెరీ గుడ్, నమ్మకం ఉంది. కంపల్సరీగా వీళ్ళందరూ సినిమా చూస్తారు, వాళ్ళు కూడా చూస్తారు. సినిమా చూస్తారా? చూడరా? చూడాలి. చూడకపోతే చూడమని చెప్తున్నాం అండి. బట్ మీరు సబ్జెక్ట్ లో కామెడీ ఉంది కాబట్టి ఈ సినిమా 100% 100 days హిట్. థ్యాంక్ యూ. ఫోటో ఏమో గానీ కింద పెడితే దాని ఫోటో గోడ మీదకి ఎక్కుతుంది. ధనమ్మ జీవితం పోతే ప్రాణాలు వస్తే ఫోటో, పోతే ప్రాణాలు వస్తే ఫోటో. నా బాయ్ ఫ్రెండ్ కన్నా అదే బాగుంది. బాయ్ ఫ్రెండ్ అని చెప్తున్నావు, కనీసం జాలి కూడా లేదా వాడి మీద? చచ్చిపోతాడు వాడు. మన తెలియదే ఉందన్న, 2 గాడిదలు ముద్దు పెట్టుకుంటున్నాయి అంతే. ఇప్పటి వరకు అమ్మాయిల మాటలే అర్థం కావనుకున్నాను, ఇవి చూస్తే ముద్దులకు కూడా అర్థాలు లేవని తెలిసిపోతుంది. ఎదవ ఉన్నోడు చెడిందే కాక లేని కూడా చెడగొడుతున్నాడు. భార్య బాధితులందరికీ బ్రాండ్ అంబాసిడర్ వాడు.
అవునండి. అశ్విన్ గారు నన్ను గుర్తుపట్టారా? నేనండి అశ్విన్ గారు. ఎవరండి? మీరు చదువుకున్న రోజుల్లో మీరు నా వెనకాల పడ్డారండి. నేను చివరాఖరికి రాఖీ కట్టాలని గుర్తుందా అండి? అశ్విన్ గారు మన సీసీఎల్ లో చూసానండి, అద్దరు కొట్టేశారుగా. అవునా? అశ్విన్ గారు నేను మాట్లాడలేదండి, నేను ఏడుస్తానండి. ఇంతకీ ఏ అశ్విన్ అనుకుంటా? మీరేనండి, నాకు మీరు కళ్ళు మూస్తే గుర్తు వస్తున్నారు అశ్విన్ గారు. స్కూల్స్ కి లేదా కాలేజెస్ కి అమ్మాయిలు ఎక్కువ బంక్ కొడతారా, అబ్బాయిలు ఎక్కువ బంక్ కొడతారా? లే బాబు, అబ్బాయిలు ఎక్కువ బంక్ కొడతారు. అంత ఫ్రీడమ్ అమ్మాయిలకి ఎక్కడి నుంచి వస్తుంది? కాదు, మనం కొంచెం సినిమాలు చూసి నాలెడ్జ్ పెంచుకుంటాం. అమ్మాయిలు మేకప్ చేసుకోవడానికి బంక్ కొడతారు. బంక్ కొడుతున్నా గానీ ఇంటికి వచ్చాక అమ్మా నేను ఈ రోజు పెట్రోల్ బంక్ కి వెళ్ళా అని చెప్పుద్ది మా అమ్మాయి.